Daily. Taste the Daily. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. షెఫాలి వర్మ అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్కు తొలి వరల్డ్ కప్ టైటిల్ అందించింది. నాకౌట్ దశకు ముందు జట్టులోకి చివరి వేళ చేర్చబడిన షెఫాలి ఫైనల్లో 87 పరుగులు సాధించి తర్వాత కీలక వికెట్లు తీసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది. ఆమెతో పాటు దీప్తి శర్మ కూడా అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచింది. ఫలితంగా భారత్ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తొలి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక లారా వోల్వోర్డ్ శతకంతో పోరాడిన దక్షిణాఫ్రికా మరోసారి రన్నరప్ గా ముగిసింది. భారత్ తొలి బ్యాటింగ్ లో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. శతకం లేకుండా జట్టు సాధించిన మూడవ అతిపెద్ద స్కోర్ ఇది. ఓపెనర్లు షెఫాలి వర్మ అలాగే స్మృతి మందన శతక భాగస్వామ్యంతో దూకుడుగా ఆరంభించారు. వర్షం కారణంగా ఆలస్యమైన మ్యాచ్ లో తొలి ఓవర్లలో బంతి స్వింగ్ అవుతుందని భావించిన షెఫాలి దూకుడుగా ఆడింది. 6 ఓవర్లలోనే భారత్ 45 పరుగులు చేసింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లు బౌలింగ్ మార్పులతో రన్ రేట్ ను కట్టడి చేశారు. ఇక మందన అవుట్ అవడంతో భారత్ వేగం తగ్గింది. కానీ షెఫాలి అర్ధశతకం పూర్తి చేసుకుంది. జమీమా రోడ్రిక్స్ కూడా బాగానే ఆడింది. అయితే ఇద్దరు అవుట్ కావడంతో భారత్ కొంత వెనకబడింది. ఇక హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ ఇన్నింగ్స్ ను స్థిరపరిచారు. చివరిలో రిచా ఘోష్ దూకుడుగా ఆడి స్కోర్ను 298 పరుగులకు చేర్చింది. మరోవైపు లక్ష్యం ఛేదించేందుకు దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభంలోనే తడబడింది. తజ్మిత్ బ్రిట్స్ రన్అట్ అవ్వగా వోల్వర్డ్ అద్భుతంగా ఆడి మరో సగం శతకం సాధించింది. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ వ్యూహాత్మకంగా షెఫాలికి బౌలింగ్ అప్పగించగా ఆమె తన రెండో బంతికే లూస్ వికెట్ తీసింది. వెంటనే కాప్ కూడా అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. తర్వాత దీప్తి శర్మ అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబరిచింది. వరుస వికెట్లు తీసి దక్షిణాఫ్రికా మధ్య వరుసను ధ్వంసం చేసింది. ఇక వోల్వర్డ్ శతకం చేసిన దీప్తి ఆమెను అవుట్ చేయడంతో ఆ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. చివరకు 45.3 ఓవర్లలో దక్షిణాఫ్రికా 246 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో విజయ పతాకం ఎగురవేసింది. దీప్తి 5 వికెట్లు, షెఫాలి 2 వికెట్లు దక్కించుకున్నారు. ప్రతీకారావల్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షెఫాలి వర్మ 3 ఏళ్ల తర్వాత మెరిసింది. ఆసీస్తో జరిగిన సెమీఫైనల్లో విఫలమైన ఆమె ఫైనల్లో అద్భుతంగా ఆడింది. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసింది. 2022 జూలై తర్వాత వన్డేలో షెఫాలి చేసిన తొలి అర్ధశతకం ఇదే కావడం గమనార్హం. అప్పటి నుంచి ఫామ్ లో లేనటువంటి ఆమె తడబడింది. ఇక జట్టులో చోటు కూడా కోల్పోయింది. అందుకే టోర్నీ ఆరంభంలో ఆమె స్థానంలో ప్రతీకను తీసుకున్నారు. ప్రతీక గాయపడడంతో జట్టులోకి వచ్చిన షెఫాలి 3 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ వంటి బిగ్ స్టేజ్ పై హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. ఇక బౌలింగ్ లో కూడా సూన్ లూస్ అలాగే మారిజాన్ కాప్ 2 వికెట్లతో ఆకట్టుకుంది. అద్భుతంగా రాణించిన ఆమెకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మరోవైపు ఓపెనర్ స్మృతి మందన హిస్టరీ క్రియేట్ చేసింది. ఫైనల్లో చేసినటువంటి 45 పరుగులతో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా రికార్డు సృష్టించింది. ఆమె ఈ సీజన్ లో 434 పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ పేరిట ఉండేది. 2017 ఎడిషన్ లో మిథాలీ 409 పరుగులు చేసింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. షెఫాలి వర్మ అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్కు తొలి వరల్డ్ కప్ టైటిల్ అందించింది. నాకౌట్ దశకు ముందు జట్టులోకి చివరి వేళ చేర్చబడిన షెఫాలి ఫైనల్లో 87 పరుగులు సాధించి తర్వాత కీలక వికెట్లు తీసి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పింది. ఆమెతో పాటు దీప్తి శర్మ కూడా అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచింది. ఫలితంగా భారత్ దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న తొలి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక లారా వోల్వోర్డ్ శతకంతో పోరాడిన దక్షిణాఫ్రికా మరోసారి రన్నరప్ గా ముగిసింది.
భారత్ తొలి బ్యాటింగ్ లో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. శతకం లేకుండా జట్టు సాధించిన 3వ అతిపెద్ద స్కోర్ ఇది. ఓపెనర్లు శఫాలి వర్మ, స్మృతి మందన శతక భాగస్వామ్యంతో దూకుడుగా ఆరంభించారు. వర్షం కారణంగా ఆలస్యమైన మ్యాచ్లో తొలి ఓవర్లలో భారత్ తొలి బ్యాటింగ్ లో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. శతకం లేకుండా జట్టు సాధించిన 3వ అతిపెద్ద స్కోర్ ఇది. ఓపెనర్లు శఫాలి వర్మ, స్మృతి మందన శతక భాగస్వామ్యంతో దూకుడుగా ఆరంభించారు. వర్షం కారణంగా ఆలస్యమైన మ్యాచ్లో